స్టోరీ పాయింట్ అన్నారు. అట్లా ఉందా? డిజిటల్ లాగా ఉందా? క్రియేటివిటీ కొత్తగా ఉందా? క్రియేటివిటీ కొత్తగా ఉందా? డీజే దగ్గర అయితే కామెంట్స్ ఉంటాయి, కానీ ఇటు సైడ్ అయితే ఇద్దరు అమ్మాయిల దగ్గర నుంచి చేసి వాళ్ళ కాంబినేషన్స్ వెళ్ళి రియాలిటీస్ చూసినట్టు ఉంది సినిమా అయితే. అంటే చాలా మంది బోరింగ్ ఉంది, కొత్తదనం ఏం లేదని అంటున్నారు. లేదు, నా సినిమా అయితే బాగుంది, అలా ఏం లేదు. సినిమా అయితే బాగుంది చెప్పడానికి, కానీ అందరికైతే ఒకటే చెప్తున్నా, ఇంట్లో వాళ్ళ ఉన్న వాళ్ళకి బ్రో లేవండి బ్రో వచ్చి చూడండి, సినిమా అయితే బాగుంది. ఈ సినిమాని లేడీ డైరెక్టర్ తీశారు, వాడు బాగా హ్యాండిల్ చేశారు. బాగా చేశారన్న. సినిమా అయితే కొత్త సినిమా. ఆమె నీరజ. రేటింగ్ 10/10 అన్న. రాసి అన్న ఆల్మోస్ట్ ఆమె దగ్గర ఆమెనే ఎక్కువ ఉంది మనకి. ఆమె డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత దీపావళి కాంపిటీషన్ ఇప్పుడు ఇప్పుడు నేను చూసిన సినిమా అయితే ఓకే అన్న, కాకపోతే ఇంకా సినిమాలు వస్తున్నాయి, వాటి చెప్పలేం కదా, ఒక్క సినిమానే ఉన్న హైప్ చెప్పలేం కదా, ఎవరిది కంటెంట్ వాళ్ళది. ఇంకో సినిమా చూస్తే చెప్పగలుగుతాం మన ఏ సినిమా బాగుంది. కానీ బాగుంది అన్న, బాగుంది సినిమా అయితే బాగుంది. యాక్టింగ్ ఓకే పర్వాలేదు, కానీ ఇద్దరిని మనం కంపేర్ చేయలేమన్న. ఇద్దరు ఇరిగా తీసిండ్రు. దానికి మనోడు సిద్ధు ఇంకా నెక్స్ట్ లెవెల్. ఒక డైలాగ్ డెలివరీ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనోడు హర్ష ఉన్నాడు కదా, మన సిద్ధుకి మంచిగా ఒక క్లోజ్ ఫ్రెండ్గా సపోర్ట్గా మంచిగా చేసాను అన్న. మధ్యలో కామెడీ కూడా చేసాను. ఇట్స్ యూ క్యాన్ సీ వన్స్. కొత్త పాయింట్ ఏందన్న, మొత్తం డిఫరెంట్. అలాగే ఒక నువ్వు వస్తావు అంటే నేను వద్దా, నువ్వే కావాలి అట్లాంటి దాని కొత్త టీషర్ట్ మూవీ. కానీ మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోరీ. దాంతో సాంగ్స్ ఓకే చూడొచ్చు, సాంగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ బాగుందన్న, నెక్స్ట్ లెవెల్. చూడొచ్చు ఒకసారి. ఇక వేరే సినిమాలతో మనం కంపేర్ చేయలేమన్నా. చూడాలనుకుంటే చూడవచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే ఫ్యామిలీతో చూడవచ్చు. నేనైతే 10కి 8 ఇస్తాను. అలాగే సిద్ధు ఛానల్ గట్ట అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక లవర్స్ వెళ్ళొచ్చు అలాంటిది ఏమన్నా? యా ఖచ్చితంగా రావచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎమోషన్ వైజ్ అండ్ లవ్ ఇట్ వాస్ టూ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది. లేదు అలా లేదు, ఎవరి ఓన్ క్యారెక్టరైజేషన్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇట్ వాస్ టూ గుడ్. ఈ ఫెస్టివల్ కి ఫ్యామిలీస్ తో చూడొచ్చు సినిమాని. ఎస్ యూ క్యాన్. ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ అంటే ఏమైనా చెప్తారు? సెన్సిటివ్ టాపిక్స్ ని టచ్ చేసినా కూడా చాలా డీసెంట్ వేలో తీసుకెళ్లారు కాబట్టి ఇట్ వాస్ టూ గుడ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఎవరికి చేయలేదు, ఎవ్రీథింగ్ గుడ్. హి విల్ బి కాల్డ్ as ఐఎమ్ షూర్. అంటే మూవీలో హైలైట్ అంటే మీరు ఏం చెప్పచ్చు? ఇట్స్ కంప్లీట్ స్టోరీ బేస్డ్ అండి. అంటే మీకు సెకండ్ హాఫ్ యాక్చువల్ స్టోరీ ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వెస్టర్నైజ్డ్ గా ఉంటుంది. అంటే కమర్షియల్లీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పడం కాదు, బట్ వితౌట్ ఎనీ డౌట్ క్లాసికల్ ఇప్పుడున్న ట్రెండ్కి, పబ్ కల్చర్కి, గర్ల్స్కి, బాయ్స్కి, అండ్ హూ ఆర్ గెటింగ్ లాసెస్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ ద యంగ్స్టర్స్ బాయ్స్, వాళ్ళందరూ కరెక్ట్ చెప్పాలంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. వీ హ్యావ్ టు బి బ్యాలెన్స్ విత్ ద లేడీస్. వీ షుడ్ నాట్ ఎక్స్ప్లోర్ అవర్ వీక్నెసెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లేడీస్ అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది. సిద్ధుని ఈ మూవీలో కొత్తదనాన్ని అంటే కొత్త యాంగిల్లో చూడొచ్చు. 100% సిద్ధు కాల్డ్ యాజ్ ఎ మెచ్యూర్డ్ లవర్ బాయ్ ఫ్రమ్ దిస్ మూవీ. మెచ్యూర్డ్ లవర్ బాయ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు సిద్ధు వేరు, ఇప్పుడు సిద్ధు వేరు. నాకు తెలిసి ఈ క్యారెక్టర్ నుంచి ఆయన ఇంత తొందరగా బయట పడలేడేమో. అండ్ ఆ హీరోని, హిట్ మూవీ హీరోని కూడా ఉంది కదా KGF, తన్ని కూడా చాలా బాగా చూపించారు. శ్రీనిధి ఎస్ఎస్ఆర్ చాలా బాగా చూపించారు. అండ్ హర్ష, నో డౌట్ హర్ష వల్ల కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ బ్యాలెన్స్ అయింది. రాశి కన్నా కూడా మెచ్యూర్డ్ గా ఉంది. సిద్ధు అయితే ఈ మూవీ నుంచి కొంచెం మెచ్యూర్డ్ లవర్ బాయ్ గా ఐఎమ్ షూర్. ఈ మూవీలో ఒక యూనిక్ పాయింట్ వచ్చేసామన్నారు, అలా ఏమన్నా అనిపించిందా కొత్తగా? అదే అండి, మెసేజ్ ఓరియంటెడ్ ఫర్ 100% మెచ్యూర్డ్. అంటే ఏ వీక్నెస్ కూడా లేడీస్ దగ్గర ఎక్స్ప్లోర్ అవ్వకూడదు, బ్యాలెన్స్ గా చేయాలి, మనకి ఏది కావాలో చేసుకుంటూ వెళ్ళాలి. అది మాత్రం బాగా నచ్చింది. ఎస్ కరెక్ట్ అండి. నీరజ గారు, రైట్? నీరజ గారు చెప్పాలి. యాక్చువల్ గా ఇది 100% ఒక లేడీ డైరెక్టర్ తీయాల్సిన మూవీనే. ఎందుకంటే లేడీకి పర్సనల్ గా ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ ఫీలింగ్స్ ని తను మాత్రం ఎక్స్ప్లోర్ చేయగలదు. ఒకవేళ మీరు ఇది అంటే వేరే అదర్ డైరెక్టర్ తీసుకున్నా ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ మాత్రం చేయడం కుదరదండి. వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ హర్ ద వే షీ డైరెక్టెడ్. సాంగ్స్ అండ్ బీజిఎం గురించి ఏం చెప్తారు? అవసరం, నో డౌట్ అబౌట్ దట్. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం టోటల్ గా ఆ బీజిఎంతోనే, సాంగ్స్ తోనే ఎలివేట్. ఫస్ట్ స్టార్టింగ్ లో అనిపిస్తుంది అంటే మెచ్యూర్డ్ ఉన్నాడా, ఓవర్ మెచ్యూర్డ్ ఉన్నాడా సిద్ధు అనిపిస్తుంది. బట్ హౌ ద సీన్స్ గోస్, సిద్ధు ఈజ్ రైట్ ఎండ్ ఆఫ్ ద టైమ్. లాస్ట్ హీరోని అంటదండి, బిఫోర్ సిద్ధు బాగా అనిపిస్తాడు, ఇప్పుడు సిద్ధు కరెక్ట్ గా ఉంటాడు అని ఆ డైలాగ్ బాగుంది. కమర్షియల్లీ సూపర్ డూపర్ హిట్ అని కాదు, ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు రావాలి. ఇప్పుడున్న జనరేట్ కూడా మెసేజ్ ఓరియంటెడ్ లాగా నా ఫీల్. బట్ నీరజ గారు బాగా తీశారు. సెకండ్ హాఫ్
టోటల్గా స్క్రిప్ట్ బేస్డ్ వెళ్తూ ఉంటుంది మూవీ మీకు. అంటే సైలెన్స్ కూర్చొని పిన్ డ్రాప్ సైలెంట్ అండి, ఒక విజిల్ లేదే ఉండదు మీకు మధ్యలో. ఒక హర్ష జనరేట్ చేస్తూ ఉంటాడు కామెడీని. బట్ ఇది వెరీ క్లాసికల్ సిద్ధు. మళ్ళీ పెద్ద సినిమాలో ఆయన స్లాంగ్ కూడా ఒకలాగే ఉంటుంది. ఎవరిది? సిద్ధుది. అదే కంప్లీట్గా మీకు ఫస్ట్ హాఫ్లో టోటల్ ఎక్కడ మేకప్ కనపడదు సిద్ధుది మీకు. కెమెరామెన్ ఎందుకు కొంచెం నాకు మైనస్ అనిపించాడు. బట్ ఎక్కడ మేకప్ లేకుండా ఏం లేకుండా టోటల్గా ఆ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్తో బ్యాలెన్స్ చేశాడు సిద్ధు. వితౌట్ ఎనీ డౌట్ అండి సిద్ధుకి అయితే మెచ్యూర్డ్ లవర్ బాయ్ ఈ మూవీతో. ఐఎమ్ వెరీ షూర్ 100%. ఒక్క సెకండ్ సార్, 100% క్లాసికల్ కానివ్వండి, మాస్ కానివ్వండి, ఒక హ్యాస్ టు విజిట్ అండ్ వాచ్ ద మూవీ ఫర్ షూర్. మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. న్యూలీ వద్దులే అన్న తెలుసు కదా సినిమా ఎట్లా ఉందా? మీకు తెలియదు అన్న, మీరు చెప్పండి మీ ఒపీనియన్. నిజంగా డైరెక్టర్ గారు కావాలని పెట్టింది, టైటిల్ కావాలని పెట్టారు. ఇలాంటి సినిమాల స్టోరీలు చాలా వచ్చాయి కదా, మీకు తెలీదా? తెలుసు కదా అన్న అడిగి మనల్నే ప్రశ్న వేసినట్టు సినిమా టైటిల్ పెట్టింది అనమాట. అదే డైరెక్టర్ గారి కోసం మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఏమున్నాయి మైనస్లు ప్లస్లు అంటే, చాలా మంది డైరెక్టర్లు చిన్న సినిమాలైనా కానీ ఎక్కువ మంది ఆర్టిస్టులు పెడతారు. 10-15 ఒక ఫ్యామిలీలో పెడతారు. ఈ డైరెక్టర్ గారు ఒక 5-6 ఆర్టిస్టులు పెట్టి స్టోరీని ముందుకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ వరకు చాలా బాగుంది, కానీ స్టోరీలో దమ్ లేదు. ఇలాంటి స్టోరీలు చాలా వరకు వచ్చేసాయి కాబట్టి సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలా అందంగా చూపించింది. గతంలో ఏ సినిమాలో ఇంత అందంగా నాకు కనిపించలేదు. అన్న ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ ఉంది, కొత్త అంటే క్రియేటివిటీ ఉంది అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారు. ఏం కనిపించింది? ఏముందంటే నాకు కనిపించలేదు నిజంగా. రొటీన్ అంతే లేదన్నా. సిద్ధు గారు ఇప్పుడు భార్య ఉంది, భార్యకి ప్రెగ్నెన్సీ ఉండదు, సరోగసి ద్వారా ఎవరో తీసుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఎక్స్లవర్ అయిపోయింది. తెచ్చుకు ఇంట్లో పెట్టుకున్నాం, కొద్ది రోజులు బాగానే నడిచింది, తెలిసింది భార్య యాక్సెప్ట్ చేయదు. ఏ భార్య కూడా యాక్సెప్ట్ చేయదు, నిజం చెప్తున్నాను. కానీ ఇటు భార్యని మోటివేట్ చేసి ఎక్స్లవర్ని మోటివేట్ చేస్తుంటే అవదు, అది సమాజం ఒప్పుకోవద్దు నిజంగాను. ఇదే కొత్త స్టోరీ అని నాకు అనిపించింది. ఈ సినిమా ఈ దీపావళి టైంలో రిలీజ్ చేయవలసిన సినిమా కాదు. నేను ఎవరికి సినిమా అంటే పర్సన్ అయితే కాదు, సినిమా ఉన్నదే చెప్తాను. దీపావళి టైంలో వచ్చిన సినిమా ఎలా ఉండాలంటే, ఒక తారా చౌలాగా మతలాగా పరిగెట్టాలి, వెలిగిపోవాలా. కానీ భూచక్రల కింద ఉండిపోయిన సినిమా. సిద్ధు జొన్నలగడ్డ గారు యాక్టింగ్ బాగుంది, రాజశేఖర్ యాక్టింగ్ బాగుంది, శ్రీనిధి యాక్టింగ్ కూడా బాగుంది. కానీ నాకు మధ్యలో రాఖీబాయ్ వచ్చేసి గుడెత్తని అనిపించింది. ఎందుకంటే రాఖీబాయ్ పిల్ల మనోడు ఏదో చేశాడు మొత్తానికి. కాబట్టి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని నేను చెప్పను, కానీ 1 టైం వాచబుల్ మూవీ. కానీ ఒక లోన్లీగా తీసుకెళ్ళిపోయి సినిమాని. ఒక క్లాస్ మూవీ అయితే ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా, కానీ యూత్ చూడాల్సిన అంత ఆకట్టుకునే సినిమా కాదు. ఇప్పుడు యూత్కి ఏం కావాలి, మాస్ సినిమా కావాలబ్బా, అంత మాస్ అయితే లేదు. తమన్ గారి మ్యూజిక్ కోసం అయితే బాలకృష్ణకి ఎలా కొడతాడో తెలుసు కదా, మొన్న వచ్చిన ఓజీకి ఎలా కొట్టాడు కదా. పెద్ద సినిమాలు పెద్దగా కొట్టాలో, చిన్న సినిమాలు చిన్నగా కొట్టాలన్నట్టు కొట్టాడు మా ఊడు. అంటే మనోడు బుర్ర ఉంది, మా తమన్ గారు కూడా కొంచెం వాడుతున్నాడు బుర్ర అప్పుడప్పుడు. చిన్న సినిమాలు కూడా పెద్ద కూడా అక్కడ సినిమా ఉంటుంది తప్ప ఏముండదు కదా. స్టోరీ పరంగా వీకెండ్, కానీ మిగతా అన్ని చాలా బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 2 నుంచి 2.5 వరకు వచ్చాను. అంతకుమించి నేను గట్టిగా చెప్పేసినంత మాత్రాన సినిమాలో దమ్ము లేనప్పుడు మనం ఏం చేయలేం. ఓకే బాగుంది, 1 టైం వాచబుల్. థ్యాంక్ యూ సో మచ్.